60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. హలో అండి మధు గారు, నమస్తే. యా, సో డార్క్ వెబ్ గురించి మనం డిస్కస్ చేసినప్పుడు సో గవర్నమెంట్ వాట్ ప్రికాషన్స్ తీసుకుంటుంది అండ్ హౌ ఇస్ ఇట్ వర్కింగ్ అనేది మనం డిస్కస్ చేసాం. ఇది ఇక్కడ కామన్ మ్యాన్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటే దాని ట్రాప్లో వెళ్ళకుండా ఉండడానికి కానీ, లేదంటే అంటే లైక్ మీరు అన్నట్టు ఏదో చూద్దామని వెళ్ళినా వాళ్ళు యూజేజ్కి అలవాటు పడకుండా, సో జనరల్గా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే బెటర్ అంటారు? మన దేశంలో డార్క్ వెబ్ ద్వారా జరిగేటువంటి క్రైమ్స్లో ముఖ్యంగా వాట్స్ కాల్డ్ సైబర్ క్రైమ్ త్రూ జరిగే డార్క్ వెబ్ క్రైమ్లో ఫైనాన్షియల్ క్రైమ్స్ ఉన్నాయి మెయిన్లీ. ఎంత అంటే సైబర్ క్రైమ్లో ఫైనాన్షియల్ క్రైమ్ 100% అనుకుంటే ఒక 20% మాత్రమే డార్క్ వెబ్ ద్వారా జరుగుతాయి. ఓకే, ఒక ప్లేస్లో లైక్ రాజస్థాన్లో జమ్తారా అనే ప్లేస్ ఉంటుంది. అక్కడి నుంచి ఒక లింక్ పంపుతాడు. అక్కడి నుంచి ఒక లింక్ పంపగానే ఇక్కడ ఎవరికో ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే రైతు బంధు డబ్బులు పడ్డాయి అని ఏదో వస్తుంది ఒక మెసేజ్. రైతు బంధు డబ్బులు పడ్డాయి అని తెలుగులోనే వస్తుంది అనుకోండి ఎగ్జాంపుల్. ఆ రైతు బంధు డబ్బులు పడ్డాయా, క్లిక్ చేయండి, పడతాయి అని వస్తుంది, లేకపోతే పడ్డాయి అని వస్తుంది. ఏం చేస్తాడు, క్లిక్ చేస్తాడు, అయిపోయింది. కరెక్ట్. ఓకే, ఆ ఫోన్కి ఇంటర్నెట్ ఉంటే చాలు కదా, ఆ డబ్బులు ఎగిరిపోతాయి. ఇప్పుడు ఏంటి, అక్కడి నుంచి ఆపరేట్ చేశారు, అకౌంట్లోకి వెళ్ళిపోయినాయి. తర్వాత పాపం వాళ్ళు బిజీగా ఉంటే తర్వాత చూసుకున్నాక కట్ చేస్తే అందులోకి వెళ్ళిపోయినాయి, అయిపోయింది కూడా. యాక్సెస్ అక్కడ క్లోజ్ చేసేస్తారు, అప్పటికప్పుడు క్లోజ్ చేస్తారు, యాక్సెస్ క్లోజ్ చేసేస్తారు మొత్తం. పట్టుకోవడం కష్టం అవుతుంది. ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో నేను చెప్పేది ఏంటంటే, యాజ్ అన్ సైబర్ ఎక్స్పర్ట్గా, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ పర్సన్గా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏదైనా ఒక అన్నోన్ లింక్స్ కానీ వస్తే వాటి మీద క్లిక్ చేయమాకండి. ఓకే, చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూపించి ఇదేంటో చెక్ చేసుకోండి. ఇంకొకటి ఏంటి అంటే, మీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ చెప్పకుండా ఉంటే ఇట్ విల్ బి ఫైన్. ఓటీపీస్ అవి కూడా సేమ్. ఇప్పుడు లింకే కాదు, డార్క్ వెబ్ ద్వారా ఓటీపీ కూడా పంపించవచ్చు. డార్క్ వెబ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, చేసిన దొంగతనం తెలియకుండా ఉండడం కోసం చేసే ప్రక్రియ. కరెక్ట్. అంటే సైబర్ క్రైమ్లో జరిగేటువంటి సాధారణ ఫైనాన్షియల్ క్రైమ్స్ అన్ని కూడా ఎలా డైరెక్ట్గా నెట్ త్రూ, గూగుల్ త్రూ జరుగుతాయి. ఐపీ అడ్రస్ వచ్చేస్తుంది, దీనికి రాదు. వీ కాంట్ ట్రేస్ ఇట్ అవుట్. కరెక్ట్. సో ఫస్ట్గా తీసుకోవాల్సిన ప్రికాషన్స్లో మెయిన్ ఎలాంటి అన్వాంటెడ్ లింక్స్ మీద క్లిక్ చేయకూడదు, ఓటీపీలు చెప్పకూడదు. ఆ తర్వాత డార్క్ వెబ్లో మనం వెళ్ళకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. కరెక్ట్. ఓకే, ఇన్ కేసు వెళ్ళినా కూడా దాన్ని సీరియస్గా తీసుకోవద్దు. కరెక్ట్. అదొక ప్రోనోగ్రఫీ లాగా వెళ్ళామా వచ్చామా అన్నట్టుగా ఉండాలి తప్ప దానికి ఎడిక్ట్ అవ్వకుండా మనం జాగ్రత్తలు పడాలి. ఇంకొకటి ఏంటంటే, మెయిన్ పిల్లలకు తల్లిదండ్రులు పిల్లల్ని ఒక గంట కనిపెడుతూ ఉండాలి, మానిటర్ చేస్తూ ఉండాలి. ఏ టైప్ ఆఫ్ యాప్స్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు, ఫోన్లలో వాళ్ళు పడుకున్నప్పుడు చూడడం. కొంచెం ఆ యాక్సెస్ తల్లిదండ్రులకి ఉండాలి. పిల్లలు ఏం చేస్తున్నారు అంటే ప్రైవసీ ఉండాలి, పిల్లలకి స్వేచ్ఛ ఉండాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళని ఒక కంటితో వాళ్ళని కనిపెడుతూ ఉండాలి. కరెక్ట్. అది చాలా ఇంపార్టెంట్. సో ఎనీ సచ్ క్రైమ్స్లో వీళ్ళు ఎక్కువ ట్రాప్ అయితే, మీరు అన్నారు కదా ఇప్పుడు లింక్స్ వస్తాయి, ఎనీథింగ్ మనీ ట్రాప్ సంథింగ్, ఏదన్నా దాంట్లో వాళ్ళు కొంచెం స్టక్ అయినప్పుడు ఎలా మళ్ళీ దాని నుంచి బయటికి రావాలంటే ఏం అప్రోచ్ అవ్వాలి, అసలు ఏం చేయాలి? డెఫినెట్లీ అండి, మీరు సైబర్ ఫ్రాడ్ ద్వారా మీకు జరిగిన ఏ ఫ్రాడ్ అయినా, ఇట్ కెన్ బి ఏ సెక్సువల్ హెరాస్మెంట్, ఇట్ కెన్ బి ఏ డార్క్ వెబ్ రిలేటెడ్, ఇట్ కెన్ బి ఫినాన్షియల్ ఫ్రాడ్, ఏది ఉన్నా కూడా మీరు పోలీసుని సంప్రదించండి, డైల్ 100కి కాల్ చేయండి. మీరు డిపార్ట్మెంట్ దగ్గరకు వచ్చి జరిగిన విషయం క్లుప్తంగా చెప్పండి. అసలు మీ పిల్లలు ఇలాంటి వాటికి ఎడిక్ట్ అయినా కూడా మీరు పోలీసుని సంప్రదించండి, మీకు తప్పకుండా మీకు సొల్యూషన్ దొరుకుతుంది. అంటే చాలా మంది భయపడతారు కదా పోలీసు దగ్గరికి వెళ్ళాలి అంటే, ఇది ఇంకా పెద్దగా అవుతుంది, అందరికి తెలుస్తుంది, లేకపోతే ఇంకా వాళ్ళు మమ్మల్ని ఇందులోనే ఇరికిస్తారేమో, మమ్మల్ని నమ్మరేమో అని కూడా అనుకుంటుంటారు కదా. అది ఒకప్పుడు ఉండేదండి, ఒకప్పుడు చాలా మంది భయపడతారు ఇప్పటికీ కూడా. ఏదైనా చెప్తే పోలీస్, అయ్యో పోలీస్ దాకా ఎందుకులేమా, వీల్ ఓన్లీ సార్ట్ ఇట్ అనుకునే ఆలోచనలో ఉంటారు. అట్లా ఏమీ లేదు. ఒకప్పుడు అలాంటి ఇంపాక్ట్ ఉండేది, ఇవాళ అలా కాదు. ఫ్రెండ్లీ పోలీస్ వచ్చింది, చదువుకున్న పోలీస్ ఆఫీసర్స్ చాలా మంది ఉన్నారు. సో వీఆర్ డూయింగ్ వెరీ బెస్ట్. మా లెవెల్లో మేము మంచి చేసుకుంటూ వెళ్తున్నాము. సో తప్పకుండా మనకు హాస్పిటల్లో మనకేమైనా అయితే హాస్పిటల్కి ఎలా విజిట్ చేస్తామో, కరెక్ట్, తప్పకుండా మనకి ఏదైనా
సామాజికపరమైన అన్యాయం జరిగితే, ఆర్థికపరమైన అన్యాయం జరిగితే తప్పకుండా మనం పోలీస్ని విజిట్ చేయాలి. పోలీస్ అంటే ఎవరో కాదు, వీఆర్ పార్ట్ ఆఫ్ టీమ్, వీఆర్ పార్ట్ ఆఫ్ సర్వీస్. సో మనం కడుతున్న ట్యాక్స్లే పోలీస్ వాళ్ళకి జీతాలు. సో తప్పకుండా మనం వెళ్ళి మన సేవలు మనం తీసుకోవాలి. అందులో తప్పే లేదండి, తప్పకుండా విజిట్ ది పోలీస్. సో ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే ఎవ్రీ కామన్ పర్సన్ కా డార్క్ వెబ్ని యాక్సెస్ చేయడం లేదంటే వాడడం అనేది పాసిబుల్ అంటారా అసలు? కొంత ఇంటర్నెట్ మీద అవగాహన ఉంటే డార్క్ వెబ్ వాడడం ఈజీనే. ఎందుకంటే మీరు ఒకసారి టార్ ఇన్స్టాల్ చేసి లోపలికి వెళ్ళిపోతే మన గూగుల్ లాగానే అది మీకు ఏం కావాలో చేస్తూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా ఒక కిల్లింగ్ వెపన్ అందులో టైప్ చేశారనుకోండి, మీరు అందులో నుంచి బయటకు వచ్చినా మీకు నోటిఫికేషన్లో వస్తుంది, మీరు ఫలాంటి కిల్లింగ్ వెపన్ సెర్చ్ చేశారు, ఇది రేట్ తక్కువ, ఇది హ్యాండ్ మేడ్, ఇది ఈజీ క్యారీయింగ్, దీని రేంజ్ ఇదని మళ్ళీ ఒకటి వస్తుంది. సో మనం గూగుల్లో ఎట్లయితే మనం మీషోలో బట్టలు ఎత్తుకుంటామో మళ్ళీ నోటిఫికేషన్లో ఎర్ర బట్టలు పచ్చ బట్టలు వచ్చి మనకు చూపిస్తాయో అట్లనే వస్తుంది. సో అంటే రిజిస్టర్ అవుతుంది, మనం చేసే ప్రతి పని కూడా రిజిస్టర్ అవుతుంది. అండ్ వన్స్ యూ ఎంటర్ ఇన్ టు ది డార్క్ వెబ్ యూ గెట్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్. యూ గో ఇన్ టు, మీరు డీప్గా వెళ్తున్న కొద్దీ మీకు డీప్గా వెళ్తుంటే దానికి అక్కడ రేట్ ఉంటుంది, ప్రైస్ ఉంటుంది, మీరు లైవ్లో చార్జ్ చేయొచ్చు. యూ గెట్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ గెట్ ఫ్రమ్ ది ఇంటర్నెట్. ఇంటర్నెట్లో మీరు ఏదైతే పొందుతారో అది డార్క్ వెబ్లో మీరు పొందొచ్చు, అంతకు మించి పొందుతారు. అంటే ఏంటి, ఇక్కడ ఏదైతే బ్యాన్ చేయబడి ఉంటుందో అక్కడ దానికి యాక్సెస్ ఉంటుంది. అంతే. సో ఇంత క్రైమ్ రేట్ పెరుగుతుంది, ఇన్ని క్రైమ్స్ జరుగుతున్నాయి, ఇంత నెగటివిటీ అందులో ఉంది. సో వై ద గవర్నమెంట్ లైక్ పోలీస్ కానీ ఎందుకు దే ఆర్ నాట్ స్టాపింగ్ ఇట్ అంటారు? అంటే దానివల్ల ఏంటి ఉపయోగం? గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా మెయిన్ దాన్ని క్రియేట్ చేయడంలో పర్పస్ ఏంటి అంటే మన కమ్యూనికేషన్ అనేది వేరే వాళ్ళకి చెప్పకుండా ఉండడం కోసం. కరెక్ట్. ఓకేనా, మన కమ్యూనికేషన్ అనేది వేరే వాళ్ళకి తెలియకుండా ఉండడం కోసం. కరెక్ట్. అది భద్రతా దృష్ట్యా కావచ్చు, దేశ భద్రత దృష్ట్యా కావచ్చు, లేకపోతే ఒక బిజినెస్ సంబంధించిన విషయాలు కావచ్చు. అంటే ఎన్క్రిప్టెడ్ ఏదైతే కాన్ఫిడెన్షియల్ ఉంటుందో దాన్ని కాన్ఫిడెన్షియల్గా ఉండడం కోసమని మనం పెట్టాము. ఇప్పటికిప్పుడు మీరు డార్క్ వెబ్ తీసేస్తే, ఎగ్జాంపుల్ ఏ గవర్నమెంట్ అయినా సరే డార్క్ లైక్ టార్ కానీ ఇంకా వీటన్నిటిని తీసేసి బ్యాన్ చేయడం వల్ల జరిగే అనర్థం ఏంటంటే వీ కాంట్ ఈవెన్ కమ్యూనికేట్. అంటే క్రైమ్ పెరిగిపోతుంది కదా, ఎక్స్పెక్ట్ చేయలేదు కదా క్రైమ్ జరుగుతుంది ఇంతనే, బట్ ఆ క్రైమ్ రేటు పెరిగిపోతుంది. మరి వాట్ ఈస్ ద యూజ్? క్రైమ్ ని పెంచి మళ్ళీ దాన్ని సాల్వ్ చేయడం ఎందుకు? అంటే నేను మీకు ఒక మంచి క్వశ్చన్, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. మన దేశంలో దాన్ని ఎలా ఉంది, ఇతర దేశాలు ఎలా ఉంది. ఇట్స్ మైన్యూట్ అండి. మనం డార్క్ వెబ్ని లోపలికి వెళ్తే ఏదో ఉంటుందని భయం భ్రాంతులకు గురి చేస్తారు, కానీ దానికి భయపడాల్సిన అవసరం లేదు. దానికి ప్రికాషన్స్ తీసుకుంటే బెస్ట్. అంటే ఆ వెబ్సైట్ అవసరం పడకుండా మనల్ని మనం నియంత్రించుకోవడం, స్వీయ నియంత్రణ అంటారు. ఓకేనా, అది ఎలా వస్తుందంటే ఆబ్వియస్గా ఇఫ్ వన్ హ్యాస్ ది సెల్ఫ్ కంట్రోల్ మనం దాంట్లోకి వెళ్ళవలసిన అవసరం ఉండదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తే పోర్నోగ్రఫీ ఉంది. ఇండియాలో ఎంతమంది పార్న్ చూస్తారు? 30% ఇంటర్నెట్ యూజర్స్ ఇండియాలో పార్న్ చూస్తారు, ఒక సర్వే చెప్తుంది. ఓకేనా, దాంట్లో ఆల్ ఏజ్ గ్రూప్స్ ఉన్నారు. ఓకే, అంటే పార్న్ చూసి రేపులు చేస్తున్నారా చెప్పండి? అంటే 130 మంది నిజంగా వాళ్ళు రేపులే చేస్తూ ఉండాలి, పార్న్ చూసి రేప్ చేయాలి అంటే అది కాదు. ఇట్స్ అన్ యాక్సెస్ ఓన్లీ. డార్క్ వెబ్ కూడా ఒక యాక్సెసే అండి. డార్క్ వెబ్ కూడా ఒక యాక్సెసే. మీరు అనుకున్నది మీకు కావాల్సింది చెప్పేటువంటి ఒక యాక్సెసే. దానికి మీరు బానిసలు అవుతున్నారా, ఆ టైప్ ఆఫ్ క్రైమ్ మైండ్తో ఉన్నారా అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దీన్ని అరికట్టాలి అంటే ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ ది రూట్ లెవెల్. లైక్ పిల్లల పెరిగే విధానం కాంచి మొదలు పెడితే, మాట్లాడే స్వేచ్ఛనిచ్చే దగ్గర నుంచి మొదలు పెడితే ఇదంతా చాలా వ్యాస్ట్గా ఉంటుంది. అంటే పెంపకాన్ని మనము పిల్లల్ని అలా పెంచగలగాలి. మనం సాధ్యమైనంత వరకు వాళ్ళకు మంచి చెడు చెప్తూ క్రిమినల్ ఇంటెన్షన్ తోటి వాళ్ళని పెంచకుండా మనం చేయగలగాలి. అండ్ యూసేజ్ మనకు తెలిస్తే చాలండి. ఇప్పుడు అది దేనికి ఉంది, ఇది దేనికి, లైక్ పోర్నోగ్రఫీ. ఇప్పుడు పోర్నోగ్రఫీ చూస్తున్న వాళ్ళందరూ దే ఆర్ నాట్ డూయింగ్ దట్ క్రైమ్. సో అలా దీనికి కూడా వెళ్ళొచ్చు, రావచ్చు. దట్ డజంట్ మేక్ సెన్స్ ఎట్ ఆల్. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ అవర్ ఇండివిజువల్. ఓకే, చాలా మైన్యూట్ లెవెల్లో ఉంటారు వీళ్ళ మెంటాలిటీ. వాళ్ళు చాలా డార్క్ కాన్సెప్ట్తో ఉంటారు, ఇతరులకు హాని చేయాలని, లేకపోతే వాళ్ళ ఆనందం పొందాలని ఉంటారు. అంతే తప్ప దీనికి భారీగా భయపడి దీనికి పెద్ద ఇచ్చేయాల్సిన అవసరం లేదు. ఇది 10 సంవత్సరాల నుంచి ఉంది, 10-12 ఏళ్ళ నుంచి ఇది ప్రాచుర్యంలో ఉంది. ఈ మధ్య దీని గురించి ఎక్కువ డిస్కస్ చేస్తున్నారు. ఎందుకంటే
మొన్న మన దేశంలో జరిగిన టెర్రరిస్ట్ అటాక్లో కూడా డార్క్ వెబ్ ద్వారా కమ్యూనికేట్ అయ్యారు. ఓకేనా, డార్క్ వెబ్ ద్వారా కమ్యూనికేట్ అయ్యి వాళ్ళు కావాల్సిన లొకేషన్కి చేరుకున్నారు, కావాల్సిన ఆయుధాలని సమకూర్చుకున్నారు. ఓకే, ఒకవేళ వాళ్ళ టెలిఫోన్ కాన్వర్జేషన్ ద్వారానో ఇంకేదైనా ఇంటర్నెట్ మెసేజింగ్ కాన్వర్జేషన్ ద్వారానో ఇంకేదైనా యాప్ యూజ్ చేసి వాళ్ళు చేసి ఉంటే వాళ్ళు దొరికేవాళ్ళు. ఇంకొకటి ఎవిడెన్స్గా వాళ్ళని మనం బుక్ చేసేవాళ్ళం. ఫ్యూచర్లో వాళ్ళు మనకు దొరికితే మనం కోర్టుకి సబ్మిట్ చేసేవాళ్ళం. సో ఇలా ఉంటుందన్నమాట. డార్క్ వెబ్ అనేది వాళ్ళు అలా కమ్యూనికేట్ అయ్యారు కాబట్టి రీసెంట్గా దేని నుంచి వాళ్ళు రాగలిగారు అని అన్నారు కాబట్టి అది ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇంకొకటి ఏంటంటే అదొక గ్రూపే కాదు, దేర్ ఆర్ సో మెనీ టెర్రరిస్ట్ గ్రూప్స్, మాఫియా గ్రూప్స్, ఎస్పెషల్లీ మెక్సికోలో కానీ కెనడాలో కానీ రష్యాలో కానీ కొన్ని మాఫియా గ్రూప్స్ ఉన్నాయి. ఆయుధాలు అమ్మే మాఫియా అండ్ హిట్ మ్యాన్స్, లైక్ మనుషుల్ని కిరాయి హంతకుల్ని పెట్టి చంపించేటువంటి గ్రూప్స్, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ని చంపించేటువంటి గ్రూప్స్ కొన్ని చాలా ఉన్నాయి అనమాట. వీళ్ళంతా కూడా డార్క్ వెబ్ని యూజ్ చేస్తారు. ఎందుకు? దొరకకుండా ఉండడానికి. ఓకే, ప్లాన్ ఆఫ్ యాక్షన్లో మనం చేస్తున్న తప్పు అక్కడ తెలియదు, 2 అయిపోయిన తర్వాత కూడా ఎవిడెన్స్ ఉండదు, ఇదన్నమాట. సో వీళ్ళందరూ కూడా డార్క్ వెబ్లోకి వాళ్ళు చేస్తున్నారు. కష్టమే వీళ్ళని ట్రేస్ అవుట్ చేయడం, వాళ్ళ ప్లాన్ని ముందుగానే పసిగట్టడం అనేది చాలా కష్టమైన పని. దెర్ ఈస్ నో డౌట్ ఇన్ దట్. సో ఇంతకు ముందు ఏవైనా అంటే ఇలా పోలీస్ డిపార్ట్మెంట్స్ కానీ ఎవరైనా ట్రేస్ చేసిన కేసెస్ ఏమన్నా ఉన్నాయా అంటే డార్క్ వెబ్లో జరిగిన క్రైమ్స్ కానీ? ఇప్పుడు మీరు అన్నారు డిజిటల్ అంటే పట్టలేమని చెప్పి, సో ఫిజికల్ ఏదైతే ఉందో అవి ముందే మనకి ఇది దీంట్లోనే జరిగింది అని చెప్పి వెళ్ళి ఏమైనా ట్రేస్ చేయడం జరిగిందా? అంటే కొన్ని మనం సైబర్ క్రైమ్స్ మన సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు డార్క్ వెబ్ ద్వారా వచ్చినటువంటి లింక్స్ ని క్లిక్ చేస్తే అమౌంట్ కట్ అయితే చాలా మంది 20 lakhs 30 lakhs అట్లా కొంతమందివి లింక్స్ క్లిక్ చేసి జస్ట్ ఇట్లా లింక్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ట్రాన్సాక్షన్ కట్ అయిపోయేటువంటి కొన్ని మెయిల్స్ కొన్ని మెసేజ్లు వచ్చినప్పుడు మన సైబర్ క్రైమ్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ వాళ్ళే విత్ ఇన్ ది ½ an hour 1 hourలో ఎక్కడి నుంచి వచ్చినాయో పట్టుకొని మనీ షుడ్ బి గో ఇన్ టు ది అనదర్ అకౌంట్ ఓన్లీ, ఇమీడియట్లీ దాన్ని క్యాచ్ చేసేసి ఆ డబ్బులు వెనక్కి తెప్పించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అండ్ వీఆర్ వెరీ ఎఫిషియంట్ సిస్టమ్ వీ హ్యావ్ స్టిల్. మనకు మంచి సైబర్ క్రైమ్ టీమ్ మంది చాలా గట్టిగా ఉంది తెలంగాణ స్టేట్లో. దెర్ ఇస్ నో డౌట్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.